style. And this is Electric Lyrics. And this is Electric Lyrics. 1, 2, 3. Perfect. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈరోజు నేను లక్సస్లో ఉన్నానండి. దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? మన రూమ్ ఏదైనా సరే అందంగా డెకరేట్ చేసుకోవాలి అంటే మనకు నచ్చిన ఐటమ్స్ దాంట్లో ఉండాలి కదా. సో ఈరోజు నేను బెడ్స్ అండ్ సోఫాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి రెండు చాలా మెయిన్ కదండి. మన బెడ్రూమ్ని డెకరేట్ చేసుకోవాలన్నా లేదంటే మన హాల్ని డెకరేట్ చేసుకోవాలన్నా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్లాక్ కలర్ బెడ్ మీద ఉన్నానండి. అండ్ బ్లాక్ అంటే చాలా మందికి ఫేవరెట్ కలర్, ఈవెన్ దో నాకు కూడా. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో అండ్ ఆల్సో బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది. అండ్ బ్లాక్ అండ్ బ్లూ అనే కాదండి, ఎవరికైనా సరే బ్లాక్ కాంబినేషన్లో ఏదైనా సరే ఒక కలర్ సెట్ చేసుకుంటే అది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో మీ బెడ్ కూడా అంటే మీ బెడ్రూమ్లో కూడా ఒక మంచి బ్లాక్ బెడ్ కావాలి అంటే వెంటనే ఇది పర్చేస్ చేసుకోండి. అంత అట్రాక్టివ్గా అంత సూపర్గా కూడా ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తోటి డెకరేట్ చేసి ఉంచారు. మనకి ఇక్కడ 2 సైడ్ టేబుల్స్ కూడా ఇచ్చారండి. సో సైడ్ టేబుల్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మనకి బెడ్ ఉన్నప్పుడు మనకి సైడ్ టేబుల్స్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఏదైనా సరే సడన్గా కొన్ని వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి పక్కన సైడ్ టేబుల్ ఉంటే చాలా బాగుంటుంది. సో అండ్ ఇక్కడ మనకి బ్లాంకెట్ కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారండి. అండ్ లోపల మనకి ఇంకో మ్యాట్రెస్ ఉంది, అది కంప్లీట్గా వైట్. అండ్ ఆబ్వియస్లీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డెకరేట్ చేసుకోవచ్చండి. అండ్ అవతల ఇంకొక సైడ్ టేబుల్ ఇచ్చారు. సో దాని మీద ఒక లైటింగ్ పెట్టారండి అండ్ వైట్ కలర్ దాంతో డెకరేట్ చేసి ఉంచారు. సో ఆబ్వియస్లీ అండ్ ఒక మనకి అంటే బ్యాక్గ్రౌండ్ వాల్ని పట్టి కూడా కొంతమంది బెడ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళకి నచ్చిన కలర్స్ వాల్ తోటనే కాకుండా రూమ్ తోటి సంబంధం లేకపోయినా వాళ్ళ బెడ్ నీట్గా ఉంటే చాలు, అందంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఇది డబుల్ కాట్ బెడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా దీన్ని అంటే ఒక మనకి సోఫా మీద కూర్చున్న ఫీల్ ఉంటుంది. అండ్ ఆల్సో మంచి కలర్ఫుల్ కలెక్షన్ ఉంటుంది. అండ్ రొటీన్కి భిన్నంగా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఇది స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్ అండి. అంటే దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఆబ్వియస్లీ మన బెడ్రూమ్లో మన బట్టలు కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకోవాలి అంటే మనకి కబోర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఇది కూడా మనకు ఆబ్వియస్లీ జర్మనీ నుంచే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. అండ్ మన రూమ్లో అంటే మనకి ఏదైతే సైజ్ కావాలో అండ్ మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. కొన్ని రూమ్స్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. సో మీకు నచ్చిన డిజైన్స్ అండ్ మీ రూమ్కి తగ్గట్టుగా లేదంటే మీ సైజ్ ఎంత సైజ్ కావాలి, ఎంత రూమ్ స్పేస్ని బట్టి కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది ఒక మోడల్ అనమాట. అండ్ దీంట్లో మనకి కొన్ని కలెక్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మనకి హ్యాంగర్ వేసుకోవడానికి ఒక బోర్డు ఇచ్చారు. అండ్ ఆల్సో పైన ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి కొన్ని ఇచ్చారు. అండ్ ఆల్సో కింద మనకి ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో ఇలా కాకుండా మనం షూ పెట్టుకోవడానికి లేదంటే శారీస్ పెట్టుకోవడానికి లేదంటే ఇంకేదైనా పెట్టుకోవడానికి టైస్కి సంబంధించి బెల్ట్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్గా కావాలి అంటే కూడా అలా కూడా డెకరేట్ చేస్తారండి. సో ఒకటి వచ్చేసి మెన్స్కి సంబంధించి పెట్టారు కదా, ఇంకొకటి వచ్చేసి మన బెడ్షీట్స్ ఏదైనా సరే స్టోర్ చేసుకోవాలి అంటే దానికి కూడా మనకి అది ఇంపార్టెంటే కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది. సో మన బెడ్షీట్స్ ఏదైనా సరే అంటే ఎక్కువగా ఉన్నప్పుడు అవి స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి ఇంకో ప్యాటర్న్ ఉంది, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అది కూడా ఒకసారి చూద్దాం బాగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక మోడల్ కనిపిస్తుంది. ఇది హింజ్ డోర్ వార్డ్రోబ్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో కంప్లీట్గా ర్యాక్స్ అన్నీ లేకుండా
ఓన్లీ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి మాత్రమే అవైలబుల్ ఉంది ఇది. సో చాలా మందికి ఏంటంటే ఎక్కువగా మెన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి మనకి కింద వీళ్ళు ఆల్రెడీ బెడ్షీట్స్ ఇవి ఉంచారు కదా, ఇలా కాకుండా మనం షూస్ అంటే మ్యాచింగ్ షూస్, టైస్, బెల్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా కాకుండా మీకు ర్యాక్స్ కావాలి అంటే ర్యాక్స్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా కబోర్డ్స్ కావాలి, ఇంకా ఎక్కువ కబోర్డ్స్ కావాలి అంటే అలా కూడా డిజైన్ చేస్తారు. అంటే మన ఫెసిలిటీని బట్టి అంటే మన ఇంట్లో బెడ్రూమ్ని బట్టి అంటే మనకి ఎలా కావాలంటే అలా నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బెడ్స్ చూసాం అండ్ ఆల్సో ఇవి చూసాం కదా. నెక్స్ట్ మనం సోఫా చూద్దాం. ఈలోపు మనం ఇవాళ షాపింగ్ కార్ట్లో ఒక బ్రేక్ తీసుకుందాం. Style.